ఇగో ఇప్పుడు ఇట్లుంది కదా, ఇట్లా ఏం లేదు, ఇట్లా ఇట్లా ఫిక్స్ చేసేసి ఇక్కడ రెడ్ బటన్ ఇటు వచ్చేసింది. అప్పుడు దాన్ని మనం ఇలా పెట్టేసుకొని మనం ఇలా ఒక్కసారి లాగితే 150 టైమ్స్ కట్ అయిపోతాయి, పీసెస్ అయిపోతాయి. బాగా లాగితే కొంచెం మెత్తగా అవుతుంది, ఇంకా లాగితే ఇంకా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇది తీయడం ఎలా అంటే, ఒకవేళ మనం క్యాప్లో ఏమన్నా కూరగాయలు కట్ చేసినప్పుడు అంత కొంచెం కలర్ వస్తుంది కదా, అంటే కూరగాయలు కట్ వచ్చినప్పుడు దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలనుకుంటేనే, కొంచెం క్లీన్ చేయాలనుకుంటేనేమో ఇట్లా లైట్గా వాటర్ చల్లేసి మనం క్లాత్తో తుడిసేసుకుంటే అయిపోతుంది. లేదు కొంచెం క్యాప్ బాగా మన కూరగాయలు చేసినప్పుడు ఇట్లా పచ్చడి ఇట్లా చేసినప్పుడు మన కాయలు బాగా రెడ్గా అయిపోతుంది కదా, టమాటా చట్నీ, దొండకాయ చట్నీ ఇట్లా చేసినప్పుడు. అట్లా అయినప్పుడు ఏంటంటే మనం క్యాప్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఈ బటన్ అనేది లోపలికి నెట్టేసి ఇట్లా అనాలి. అనగానే క్యాప్ ఓపెన్ అయిపోతుంది. మనకు ఇదొక్కటి ఇటు సైడ్ ఒక్కటి క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. వైట్ క్యాప్ ఒక్కటి, ఇది అవసరం లేదండి, ఇది క్లీన్ అవసరం లేదు. ఎందుకంటే పైన కొంచెం నీళ్ళు వేసి తుడిసేసుకొని ఇందులో ఈ థ్రెడ్ ఉంటుంది మనకు, థ్రెడ్ అనేది ఎక్కువ తడవకుండా చూసుకోవాలి. మనకు చూసుకుంటే చాలా లైఫ్ వస్తుంది అన్నట్టు. ఇది చాలా రోజులు మనకు ఈ థ్రెడ్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. దాదాపు అంత తొందరగా ఏం ఖరాబ్ కాదు. చూడండి, మళ్ళీ ఇది ఒకవేళ మనకు ఇది అవసరం లేదు, ఇప్పుడు పచ్చడి చేసేసినాం, ఇది అవసరం లేదు, మనకు కొంచెం పచ్చడి మిగిలింది అనుకోండి, ఇది ఇట్లా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఏం లేదు, ఇట్లా సైడ్కి పెట్టి మనం ఇట్లా దీన్ని ఫిక్స్డ్ చేసేసి ఇట్లా అంటే కథ వచ్చేసింది.